హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి అన్ని బెడ్షీట్లు, టవల్స్, ఉయ్యాల చీర, అప్పుడప్పుడు టాయిలెట్స్ చేస్తుంటాడు, పాస్కే వెళ్తుంటాడు అనమాట. అందుకే నీళ్ళలో పిండేసామన్నమాట. అన్నీ ఎండలో ఆరవేశానండి. పిల్లలు ఉన్న ఇల్లు కదండి, నీట్గా బెడ్షీట్లు అన్నీ ఎండలో వేసుకోవడం వల్ల వాళ్ళకి మంచిగా ఉంటుంది. మనం వాడేటివి కూడా వేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఎండలో వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందన్నమాట. లేకపోతే అంత బ్యాక్టీరియా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఎండలో వేసుకోవడం వల్ల అప్పుడప్పుడే మీరు రోజైనా వేసుకోవచ్చు మార్నింగ్ అనేసి ఇక్కడ అంతా నీట్గా అంతా మాప్ పెట్టేస్తామన్నమాట. మా చిన్నోడిది చైరు కిచెన్ రూమ్లో ఉందన్నమాట. వాడు వచ్చేసి ఎక్కడైనా పెట్టుకుంటుంటాడు, హాల్లో పెడుతుంటాడు, కిచెన్ రూమ్లో పెడుతుంటాడు. నిన్న చూపించాను కదండి ఫ్రిడ్జ్ ఎలా సర్దుకోవాలనేసి, ఎలా సర్దుకున్నాను అనమాట. ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్ అలా నీట్గా సర్దుకోవడం వల్ల చూడ్డానికి కూడా చాలా బాగుందన్నమాట. లేకపోతే అంత గందరగోళంగా ఉంటుంది. నీట్గా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా ఇండ్లు కూడా నీట్గా పెట్టేసుకున్నాను. దేవుని గుడి కూడా మొత్తం క్లీన్ చేస్తామన్నమాట. అందుకే చూడడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా అలా నీట్గా పెట్టుకోవడం, పిల్లలు ఉన్న ఇల్లు కాబట్టి నీట్గా పెట్టుకోవాలన్నమాట. ఇంట్లో అన్నీ హడావిడిగా వేస్తుంటారు, అంత గందరగోళంగా సామాన్ ఎక్కడక్కడ వేస్తుంటారు, ఆడుకుంటుంటారు కాబట్టి ఇల్లు నీట్గా పెట్టుకోవాలన్నమాట. అలా నీట్గా పెట్టుకోవడం వల్ల పిల్లలకి కూడా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ పెట్టాం కదండి, వాషింగ్ మిషన్కి బట్టలు ఉన్నాయి. రేపటి వీడియోలో వాషింగ్ మిషన్ ఎలా వాడతాను, ఎంత వేయాలి, వెయిట్ ఎన్ని వేయాలి అనేసి చూపిస్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. తర్వాత వచ్చేసి మా బాబు చూడండి ఉయ్యాలో నిద్రపోతున్నాడు. వాడు పడుకున్నాడు కాబట్టి నేను వీడియో తీసుకోగలుగుతున్నాను. ఒక్కోసారి కొంచెం బాగానే ఉంటాడు, ఆడుకుంటున్నాడంటే పట్టించుకోడు అనమాట. లేకపోతే ఏడుస్తుంటాడు అనమాట, ఏవో ఒకటి చేస్తుంటాడు వచ్చి. అందుకనేసి వాడు పడుకున్నాడు కాబట్టి నీట్గా తీసుకోగలుగుతున్నాను వీడియో వచ్చేసి. ఇక్కడ హాల్ చూపించాను కదండి, ఇక్కడంతా మా వాడి సామాను ఉంటాయి అన్నమాట. ఆడుకునే సామాను పెద్దది కదా, ఇంకా వాడు ఎట్లా అంటే అట్లా. వాడు పడుకున్నాడు కాబట్టి నీట్గా ఉందన్నమాట. వాడు లేచినాడంటే మామూలుగా ఉంటుంది అనమాట. అవి ఎక్కడ ఉండేటివి అక్కడ ఉండవు, మళ్ళీ తీసుకొని వస్తాడు, అన్నిట్లనే మధ్యలో పడేస్తాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి కార్డాలు వచ్చేసి బాగా ఎండ పెడుతుంది అనేసి పరుపులు కూడా వేసేసాను అనమాట. ఎండలో వేసేసాను. అన్ని బెడ్షీట్లు, పరుపులు అన్నీ వేసుకున్నాం అనమాట. కుదిరితే రోజు వేస్తాను, లేకపోతే డే బై డే వేస్తాను అనమాట. నీట్గా ఉంటుంది, పిల్లలకి కూడా బాగుంటుంది, బ్యాక్టీరియా ఉండకుండా అనమాట అనేసి. ఇక్కడ ఫ్రిడ్జ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట, అది కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం అల్లం తీసుకుంటున్నాను. అల్లము వెల్లుల్లి పేస్ట్ లేదనమాట. అది వెల్లుల్లి పేస్ట్ కోసము అల్లము వెల్లుల్లి తీసుకుంటున్నాను అనమాట. చేసుకోవాలి కదా, అన్ని కూరగాయలు కానీ చికెన్లో కానీ అన్నిట్లకు కావాలన్నమాట. అందుకు తీసుకోవాలి. ఈరోజు వచ్చేసి మార్నింగ్ వచ్చేసి టిఫిన్ వచ్చేసి పొంగలి వేసుకున్నామండి. పొంగల్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట, అందరికీ ఇష్టమే అనమాట. ఆ పొంగల్లోకి కొంచెం చట్నీ, పుదీనా వేసి చట్నీ వేసుకున్నామన్నమాట. తర్వాత సాంబారు. ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగలి, చట్నీ, సాంబారు. తర్వాత వచ్చేసి ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేసుకోవాలి, అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నామన్నమాట. వంట చేసుకోవాలన్నమాట. అందుకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ చూడడానికి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీరు బెల్ ఐకాన్ చేయడం వల్ల మీకు వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్లో ఇది చికెన్ అన్నమాట.
ఇది తెచ్చుకున్నామండి. కొంచెం ఏమంటే మిగిలిందనేసి ఆవిటంలో పెట్టాను. ఆవిటంలో పెట్టినాను కాబట్టి ఇది నీట్గా ఉంటుందన్నమాట. అది వచ్చేసి దీంట్లో నూనె, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి వేడి చేసామన్నమాట. వాటర్ ఇంకిపోయేదాకా ఎక్కిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇంకేముంది, దీనిలోకి ప్రిపేర్ చేసుకోవాలి కదండి, అందుకే వాటర్లో అల్లం వేసి పెట్టాను అనమాట. అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.